ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుము అని. ఆమె డియర్ ఫ్రెండ్స్, నువ్వు శారీరకంగా బలపడటానికి ముందు, నువ్వు శారీరకంగా ఆశ్రయించబడటానికి ముందు ఈ భూలోకమ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే బైబిల్లో ఒక క్లూ ఉంది. ఆ క్లూ ఏంటంటే నీ ఆత్మను వర్ధిల్ల చేసుకుంటా. నువ్వు కనుక ఆత్మయందు వర్ధిల్లుతా ఉంటే, నువ్వు శరీరాన్ని ఏ విధంగా పోషించుకుంటావో 3 పూట్ల ఆహారం పెట్టి, ఆ విధంగా నువ్వు ఆత్మని కానీ పోషించుకోగలిగితే, నీ ఆత్మయందు నువ్వు వృద్ధి పొందగలిగితే, దేవుని లేఖనం సెలవిస్తుంది ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లుతావని. నువ్వు వాక్యమందును, దేవునితో సహవాసమందును, ప్రార్థన ఎందును నువ్వు ముందు ఆత్మయందు వర్ధిల్లు, దేవుని అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు.